మీరేమో కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మక్కలు గూడా కొనే పరిస్థితి లేదు. రైతులైతే మాత్రం అంటే మొక్కజొన్న ఆరబోసిన దగ్గరే ప్రాణాలు విడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరికి సంబంధించి దేశంలో అత్యధికంగా వరి సాగు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, దిగుబడి కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా రైతులకు సంబంధించి వరి కొనుగోలు చేసే దానిలో తరగనే ప్రసక్తే లేదు. 45 గంటల్లో అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, బోనస్ రూపంలో బోనస్ చెల్లిస్తూ ఉన్నాం. అదే కాకుండా మొక్కలకు సంబంధించినట్టు కేంద్ర ప్రభుత్వము సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం, అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మొక్కలు కొనుగోలు చేసే దానిలో వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందడం మూలంగానే కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దాని విషయంలో కేంద్రం తప్పు చేసి ఆ తప్పుని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే దాని మధ్యలో కొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రుణమాఫీ చేసినాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం, అయితేగా రైతు భరోసా సాయం 5,000 రూపాయల నుంచి 6,000 చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో మిషనరీస్ మీద కూడా సబ్సిడీ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దాన్ని సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాన ఉండే ప్రభుత్వం, రైతు పక్షాన ఉండే ప్రభుత్వం, మహిళల పక్షాన, మైనార్టీల పక్షాన, నిర్దోల పక్షాన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎలక్షన్లు ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అది రిపీట్ కాబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద విషయం ప్రయత్నం జరుగుతుంది.